హే గైస్, పవర్ స్టార్ తిరిగి వచ్చేసారు. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లోనే కొత్త రికార్డ్స్ సృష్టించడానికి పవన్ కళ్యాణ్ గారి దే కాల్ హిమ్ ఓజీ థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇప్పుడు మనం డే 1 కలెక్షన్స్ ఎలా వచ్చాయో, వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత అయిందో, తెలుగు స్టేట్స్లో కలెక్షన్స్ పరిస్థితి ఏంటో పూర్తి వివరాలు మూవీ బెంచింగ్ ఛానల్లో చూద్దాం. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు మూవీ బెంచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే, ఓజీ మూవీ యొక్క వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే ఓజీ మొదటి రోజే దుమ్ము రేపింది. ప్రీమియర్ షోస్ డే 1 కలెక్షన్స్ కలిపి చూసినట్లయితే దాదాపు 70 కోట్ల గ్రాస్ వసూలు చేయగా ఓవర్సీస్లోనూ 15 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇది పవన్ కళ్యాణ్ కెరియర్లోనే వరల్డ్ వైడ్ కలెక్షన్స్లో ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనింగ్స్గా నిలిచింది. ఇక ఇండియన్ టోటల్ కలెక్షన్స్లోకి వెళ్ళిపోతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తప్ప హిందీ బెల్ట్, కర్ణాటక, తమిళనాడు, కేరళ కలిపి దాదాపు 20 కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే మొత్తం ఇండియా కలెక్షన్స్ డే 1లో అరౌండ్ 55 కోట్ల వరకు వెళ్ళాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏపీ అండ్ తెలంగాణలో చూసుకున్నట్లయితే సినిమా అసలు ప్రభంజనం తెలుగు స్టేట్స్లోనే కనిపించింది. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే అన్ని టౌన్స్, సిటీస్లో ఆల్మోస్ట్ హౌస్ఫుల్ షోస్ నడిచాయి. డే 1 గ్రాస్ కలెక్షన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 28 నుండి 30 కోట్లు రాగా, ఇక తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో ఫుల్ ఆక్యుపెన్సీతో నడిచింది. ఇక తెలంగాణలో గ్రాస్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 22 నుండి 23 కోట్లను వసూలు చేసింది. మొత్తం రెండు తెలుగు స్టేట్స్ కలిపితే 50 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. ఇక ఓజీ మూవీ యొక్క రీజనల్ బ్రేక్ డౌన్ లోకి వెళ్తే నిజాం 15 కోట్లకు పైగా, సీడెడ్ 7 కోట్లు, ఉత్తరాంధ్ర 5 కోట్లకు పైగా, ఈస్ట్ గోదావరి 4 కోట్లు, వెస్ట్ గోదావరి 4 కోట్లు, కృష్ణా మరియు గుంటూరు కలిపి 6 కోట్లు, నెల్లూరు సుమారు 2 కోట్లుగా తెలుస్తుంది. ఓజీ మూవీ యొక్క రీజనల్ బ్రేక్ డౌన్ రీజనల్ వైజ్ గానీ డిస్ట్రిక్ట్ వైజ్ గా గానీ చూస్తే కలెక్షన్స్ ఎవ్రీవేర్ స్ట్రాంగ్ రేంజ్ లో ఉన్నాయి. ఇక ప్రీమియర్ షోస్ రిపోర్ట్ లోకి వెళ్తే ఓవర్సీస్ ప్రీమియర్ షోస్ అలౌన్ 2 మిలియన్ దాటాయి. ఇండియా రూపీస్ లో అంటే దాదాపు 16 నుండి 17 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రీమియర్ ఓపెనింగ్స్ అనే చెప్పుకోవాలి. ఇక ఓజీ మూవీ యొక్క బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకున్నట్లయితే ఓజీ మూవీ యొక్క టోటల్ బడ్జెట్ ప్రొడక్షన్ ప్లస్ ప్రీమియర్స్ కలిపి 250 కోట్లు కాగా, ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్, డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ మొత్తం కలిపితే 320 కోట్లు అని తెలుస్తుంది. ఇక ఓజీ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసుకున్నట్లయితే థియేట్రికల్ షేర్ 255 కోట్ల వరకు రావాలి. ఇక డే 1 షేర్ రిపోర్ట్స్ చూసుకున్నట్లయితే డే 1లోనూ వరల్డ్ వైడ్ థియేట్రికల్ షేర్ అరౌండ్ 40 కోట్లకు పైగా వచ్చింది. ఇది 2025 టాలీవుడ్ ఓపెనింగ్ లో ఒక భారీ రికార్డ్ అని చెప్పుకోవాలి. ఇక ఈ మూవీ యొక్క టార్గెట్స్ అండ్ బ్రేక్ ఈవెంట్స్ లోకి వెళ్తే ప్రీ రిలీజ్ బిజినెస్ ఆల్రెడీ స్ట్రాంగ్ గా ఉండడంతో ప్రొడ్యూసర్స్ సేఫ్ జోన్ లో ఉన్నారు. కానీ థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ కి ఇంకా 215 కోట్ల షేర్ కావాలి. ట్రేడ్ అనలిస్ట్ చెప్పినట్టు ఈ స్పీడ్ కొనసాగితే ఫస్ట్ వీకెండ్ లోనే హాఫ్ రికవరీ అవుతుంది. ఇక ఓజీ మూవీ యొక్క ట్రేడ్ ట్రాక్స్ ఎక్స్పెక్టేషన్స్ లోకి వెళ్తే ట్రేడ్ ట్రాకర్స్ విశ్లేషణ ప్రకారం ఫస్ట్ 3 డేస్ లోనే 150 కోట్ల గ్రాస్ సాధ్యమనే చెప్తున్నారు. లాంగ్ రన్ లో వరల్డ్ వైడ్ గ్రాస్ 400 కోట్ల వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాంగ్ గా ఉండడంతో, ఇక సింపుల్ గా చెప్పాలంటే దే కాల్ హిమ్ ఓజీ సినిమా డే 1 నుంచే రికార్డ్ నెంబర్స్ చూపిస్తుంది. కలెక్షన్స్ మాత్రమే కాదు, క్రేజ్, హైప్, ఆడియన్స్ రెస్పాన్స్ అన్ని కలిపి ఒక ఫెస్టివల్ మూడ్ క్రియేట్ చేశాయి. ఒక ఫ్యాన్స్ మాటల్లో చెప్పాలంటే ఇది కేవలం ఒక సినిమా కాదు, పవన్ కళ్యాణ్ గారి బిగ్ కంబ్యాక్ అనే చెప్పాలి. డే 1 కలెక్షన్స్ ఆల్రెడీ దానికి ప్రూఫ్ గా నిలిచాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఈ వీకెండ్ లో ఇంకా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి మీరు చెప్పండి, ఓజీ కలెక్షన్స్ లాంగ్ రన్ లో 400 కోట్ల గ్రాస్ దాటుతుందా, లేక ఇంకా ఎక్కువ టార్గెట్ ఏం చేస్తుందా? మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. సో దట్స్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మూవీ బెంచింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి.